ఒరే మాయా, మన తెలుగుకి సినిమా అంటే అంత పిచ్చి అంటే ఒక పక్క మలయాళం తీసుకొచ్చి ఆయన స్టార్ చేసాం, తమిళం తీసుకొచ్చి స్టార్ చేసాం, కన్నడ నుంచి ఒకటి తీసుకొచ్చి స్టార్ చేసాం. తమిళ యాక్టర్ ఇంకా తెలుగులో అనుకునేవాడు, చిన్నప్పటి నుంచి మనోడు అనుకునేవాడు. అవునరా బాబు, 10th వరకు నేను సూర్య తెలుగుడనే అనుకున్నా. నువ్వు అలాగే అనుకున్నావా? మళ్ళీ కాల్ సినిమాలు ఒకటి, సంక్రాంతి ఎలా చేస్తామో దానికంటే ఘోరం సినిమా వస్తే రమ్ డుమ్ డుమ్ అంతే మొత్తం. హైదరాబాద్ లో తక్కువేం కాదు, సుదర్శన్కి వెళ్ళాలి ఫస్ట్ డే ఫస్ట్ షో. ఇంకొకటి సినిమా TFI కట్టు బానిసలం. సినిమాలే కాదు, ఫుడ్ అంటే కూడా మన తెలుగు వాళ్ళకి అంతే పిచ్చి. మధ్యాహ్నం అవగానే ముద్దపప్పు ఆవకాయలో మా అమ్మ నెయ్యి వేసి అలా కలుపుతుంటే తినకుండానే నోట్లో నీళ్ళు వచ్చేవి. సాయంత్రం అవగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సర్వపిండి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. ఇక ఫెస్టివల్స్ అయితే ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూసేవాడిని. పండగ అంటే గుర్తొచ్చింది మాయా, మా గోదావరి జిల్లాలో సంక్రాంతికి పిండి వంటలు చేస్తారు, జంతికలు, అరిసెలు అవి ఇవి ఇచ్చి పడేస్తాయి అంతే. హైదరాబాద్ వచ్చినాక మంచి ఫుడ్ తినేకి మన ఓన్ ప్లేస్ ఏమైనా ఉందా? అదంతా కాదు కానీ సినిమా రిలీజ్ అంటే మన ఎలా థియేటర్ ఉందా అసలు? మేమిద్దరం కలిసి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని నేను, అది ఖచ్చితంగా సినిమా థీమే ఉండాలని నేను, ఫుడ్ బిజినెస్ లో మండి స్టార్ట్ చేయాలని నేను, మా మండికి ఏ అరబిక్ నేమ్స్ కాకుండా సినిమాటిక్ స్టైల్లో ఉండాలని